అయితే నెక్స్ట్ ఇప్పుడు హార్వెలం వాటర్ ఫాల్కి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇంకొక వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ భలే, చుట్టుపక్కల కొండలన్నిటి నుంచి వాటర్ స్టోర్ అవుతుంది. ఇక్కడే 1 కిలోమీటర్ దూరంలో కేరీ ఫుట్ బ్రిడ్జ్ అని ఉందట. గోవా వస్తే బీచెస్ అవే కాదు, వాటర్ ఫాల్ అస్సలు మిస్ అవ్వద్దు. పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది, రుద్రేశ్వర టెంపుల్ అట. Hey guys, good morning everyone. Welcome back to our channel. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు మనం కర్ణాటకలోని గోకాక్ ఫాల్స్కి వెళ్ళాం. సో ఈ రోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్ షింబోలా వాటర్ ఫాల్స్. యాక్చువల్ గా కర్ణాటకలో ఉంది, అంటే కర్ణాటక గోవా బోర్డర్ లో. గోవా చెక్ పోస్ట్ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది గోవాను బెల్గావి రూట్, గోవా బెల్గావి రూట్. ఇది చెక్ పోస్ట్ దాటాను ఇప్పుడే. నిన్న నైట్ నేను గోవాలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాను అనమాట. చలో స్టార్ట్ అవుదాం ఇంకా. కర్ణాటక గవర్నమెంట్ ఈ షింబోలా వాటర్ ఫాల్ క్లోజ్ చేసిందట. మనకి ఇంకేం ఛాన్స్ లేదు, వెనక్కి వెళ్ళిపోవడమే. దారుణంగా ఉంది, రోడ్డు అంతా బాగాలేదు, చాలా కష్టపడి వచ్చాను. ఇదంతా తప్పదు, ఏం చేస్తాం, వెనక్కి వెళ్ళిపోవడమే. ఓకే, నో ప్రాబ్లం. అయితే నెక్స్ట్ ఇప్పుడు హార్వెలం వాటర్ ఫాల్కి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ వెనక్కి గోవా ఎంటర్ అవ్వాలి చెక్ పోస్ట్ దాటి. అక్కడ గోవా ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో కొంచెం ఎదురుకెళ్ళాక ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఏదో వ్యూ పాయింట్లో ఉంది, ఆగాని చూద్దాం. ఇంకొక వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ భలే, చుట్టుపక్కల కొండలన్నిటి నుంచి వాటర్ స్టోర్ అవుతుంది. పడిన వర్షం అంతా అక్కడ కింద ఒక లేక్ లాగా ఫామ్ అయ్యి స్టోర్ అవుతుంది అక్కడ. దానికి బాగుంది, సో ఆగాను, చూపిస్తాను మీకు. లైట్గా తుంపర్లు పడుతూ వెదర్ అయితే భలే ఉంది అసలు. చాలా పెద్ద లేక్ ఇది. గోవా చెక్ పోస్ట్ దగ్గర మనకు ఒక అతను బాగా పరిచయం అయిపోయాడు. 2-3 సార్లు కనపడ్డాం కదా మొన్న వచ్చినప్పుడు, ఇటు రిటర్న్ వెళ్తాడు ఇలా. సో ఇక్కడే 1 కిలోమీటర్ దూరంలో కేరీ ఫుట్ బ్రిడ్జ్ అని ఉందట, అక్కడికి వెళ్ళమని సజెస్ట్ చేశారు ఆయన. సో వెళ్తున్నాను అక్కడికి. ఓ ఇక్కడ ఒకటి ఉంది, చెట్ల మీద చాలా ఉన్నాయి, కొండముచ్చులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, చిన్న రోడ్డు, ఇక్కడికి వచ్చాం కేరీ ఫుట్ బ్రిడ్జ్ కి. భలే ఉంది ప్లేస్, క్లైమేట్ కూడా సూపర్ ఉంది. I'm not afraid to love.
ఓకే, మనం అరులం వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. కార్ ఇక్కడ పార్క్ చేసాము. ఇది ప్లేస్ పక్కనే ఉంటుంది. ఇది పెద్ద ట్రెక్కింగ్ గట్రా ఏమి ఉండదు దీనికి. భలే ఉంది పక్కనే వాటర్ ఫాల్. గోవా వస్తే బీచెస్ అవే కాదు, ఈ వాటర్ ఫాల్ అస్సలు మిస్ అవ్వద్దు. పక్కనే ఉంది, స్టెప్స్ కూడా ఉన్నాయి, ఇలా చూసారు కదా దిగడానికి. నీటి తుంపర్లు అక్కడి నుంచి ఎగురొచ్చి ఇక్కడ పడుతున్నాయి. ఇంత ఫోర్స్ ఉంది వాటర్ది. కొన్ని ఎదరికెళ్ళి చూద్దాం. చాలా హెవీగా పడుతుంది. కిందకి వెళ్దాం అటు. వాళ్ళంటే క్రౌడ్ లేదు అసలు ఇక్కడ. ఇంకా కిందకి వెళ్దాం అటు. ఇక్కడ వాటర్ కింద పడి బాగా తుంపర్లా పైకి లేచిపోతుంది, తగ్గిపోతాం ఊరికే అని చెప్పి ఇక్కడ ఉన్నాను. కిందకి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారా, నీటి తుంపర్లు వచ్చి ఇక్కడికి పడుతున్నాయి. ఓకే, డ్రోన్ షాట్ తీసేసాను. ఇంకా కొంచెం కిందకి వెళ్దాం చూడటానికి దగ్గర నుంచి. నిమిషంలోనే తడిచిపోయేలా ఉన్నాం. ఆల్మోస్ట్ తడిచిపోయాను నేను. గోవా అంటే బీచెస్ పార్టీలు ఏవే కాదు. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ట్రై చేయండి చూడడానికి. ఒకవేళ గోవా వస్తే హైలీ రికమెండ్ చేస్తాను నేను. చాలా బాగుంది, సింపుల్గా వచ్చేవచ్చు. పార్క్ చేసి ఊరికే 2 minutes వాక్. పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది, రుద్రేశ్వర టెంపుల్ అట. బయలుదేరదాం ఇంకా. చాలా బాగుంది ప్లేస్. హారులం వాటర్ ఫాల్. డైరెక్ట్గా హారులం వాటర్ ఫాల్ గూగుల్ మ్యాప్స్లో కొడితే వచ్చేస్తుంది లొకేషన్కి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. Good thumbs up if you liked it. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. So with that being said, I'll see you in the next adventure. Till then, take care. Bye bye. Jai Hind.